మరి తెలుసు కదా, హనుమంతుడు చూశారంటే కాల్చి వస్తారు. సో లంకానంతా కూడా దహనం చేయడం జరిగింది. లంకాపురి దహనం. ఫస్ట్ రావణ కుంభకర్ణ హననం. ఆ తర్వాత రావణుడిని కుంభకర్ణుడిని కూడా చంపడం జరుగుతుంది. ఏది రామాయణం. ఇదే రామాయణం అన్నారు కదా. సో రామాయణం అంతా కూడా మనకి ఒక్క శ్లోకంలో మరి అర్థమయ్యేలాగా రాయడం జరిగింది. ఈ శ్లోకం మనం చక్కగా నేర్చుకొని రోజు కూడా పట్టిస్తే చాలా మంచిది. సో ఇప్పుడు రామాయణం గురించి వాల్యూస్ గురించి తెలుసుకునే ముందు అసలు రామ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే, రామ అనే శబ్దము ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం నుంచి రా అనే అక్షరము, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం నుంచి మా అనే అక్షరం తీసుకుంటే రామ అనే శబ్దము ఉద్భవించింది. మరి ఈ శ్రీరామచంద్రుల వారు ఎప్పుడు పుట్టారు అంటే, మరి ఎప్పుడు పుట్టారు ఆయన ఎప్పుడు పుట్టారు? చైత్ర శుద్ధ నవమి నాడు పుట్టారు. సో మరి ఆయన నవమి నాడే పుట్టారు, నవమి నాడే ఆయన కళ్యాణం జరిగింది, నవమి నాడే పట్టాభిషేకం జరిగింది. అవునా కదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆయన నవమి నాడు పుట్టారు, నవమి నాడు కళ్యాణం జరిగింది, నవమి నాడు పట్టాభిషేకం కూడా జరిగింది. సో నవమికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకే చాలా మంది ఏం చేస్తారు, శ్రీరామనవమి నుండి రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ నెక్స్ట్ నవమి వరకు ఆ పుస్తకం కంప్లీట్ చేస్తారు అనమాట. సో అంతేకాకుండా నవరాత్రులు అని చెప్పేసి ఆ నవరాత్రులు కూడా ఈ రామనామాన్ని పఠిస్తూ ఉంటారు. మరి రామరక్షా స్తోత్రం ఇవన్నీ కూడా పఠిస్తూ ఉంటారు. రామ కథలన్నీ కూడా రామాయణం అంతా కూడా పారాయణం చేయడం అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. మరి ఆ రామనామానికి ఉన్న విశిష్టత చాలా గొప్పదన్నమాట. మరి హనుమంతుల వారు నారదుడికి చెప్పాడట, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నిరంతరం చెప్పారు. అట్లా మన్మనాభం అంటారు. అంటే మనం ఎప్పుడు కూడా మనసులో నిరంతరం రామ రామ అంటే చాలా మందికి ఏ చిన్న కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా రామ రామ అనుకుంటూ ఉంటాం. తర్వాత ఏదైనా పుస్తకం రాయాలన్నా ఫస్ట్ శ్రీరామ అని రాస్తూ ఉంటారు. సో రామనామాన్ని చదవని వారు లేరు, రాముడి గుడి లేని గుడి కూడా లేదు. అంత రాముడు అంటే అంత మహానుభావుడు. ఎందుకు ఆయన అంత గొప్పగా కొలిచారు అని మనం ఒకసారి ఆ రామావతారం తీసుకుంటే మనకి దశావతారాలు ఉన్నాయి కదా, దశావతారాలు 10 అవతారాలు మహావిష్ణువుకి. అవేంటి? మత్స్య పూర్ణ వరాహ వామన నారసింహ పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కళ. దాంట్లో 7వ అవతారము శ్రీరాముడు. సో మహావిష్ణువు యొక్క అవతారాల్లో 7వ అవతారము శ్రీరామచంద్రుల వారికి. అంత గొప్ప అవతారం అయింది. మరి శ్రీరామచంద్రుల వారిని అంత గొప్పగా ఎందుకు మరి కీర్తించారు? ఆయన అసలు రామచ్చ ఆయనం రామాయణం అన్నారు. అంటే రాముని యొక్క కథలకే రామాయణం. అంటే ఆ శ్రీరాముల వారి యొక్క ప్రతి కథలికలో సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అవన్నీ కూడా ఉట్టిపడుతూ ఉంటాయండి. మనం అక్కడ రాముని యొక్క ప్రతి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన వనవాసం చేసినప్పుడు ఏంటి, అరణ్యానికి వెళ్ళినప్పుడు ప్రతి విషయం ఆయన యొక్క ప్రతి కదలికల్లో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ధర్మాలు, ఎన్నో సూక్ష్మ ధర్మాలు ఉన్నాయి. అందుకే రామచ్చ ఆయనం రామాయణం అన్నారు. ఆ రాముని యొక్క కథలకే రామాయణం, వేరే ఏమీ లేదు. మరి రాముల వారు చూడకుండా పరిపూర్ణుడు. అంటే అన్ని కళలు ఉన్నాయి ఆయనకి. అంటే కళలు అంటే ఏంటి? అన్ని వాల్యూస్. అంటే ఆయనలో ఒక గుణాలు, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, దయ, కరుణ, అట్లా అటువంటి గుణాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయనకి షోడశకళా పరిపూర్ణుడు అన్నారు. మరి ఆయన మృదు మధుర భాష అనమాట. ఆయన మాట్లాడుతుంటే చాలా మధురంగా ఉంటుంది. మరి ఆ మృదు మధుర భాష అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు అవుతుందని నొప్పించకుండా మాట్లాడాలి. శ్రీరామచంద్ర అందుకే ఆ రామాయణం అయిపోయినా కూడా ఆ రాముడు అవతారం చేసిన వాళ్ళని
వాళ్ళని నిజంగా రాముడి కింద వాళ్ళు కొలుస్తున్నారు జనాలందరూ కూడా. అంటే ఆయన ఏ విధంగా మాట్లాడతాడు అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం జయత్ స్వాధ్యాయాయతనం చైవ వాగ్వయం సకముచ్యతే. అనుద్వేగకరం వాక్యం అంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించకుండా మాట్లాడాలి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయి. సత్యమైనది చెప్పాలి, ప్రియమైనది చెప్పాలి, హితమైనది మాట్లాడాలి. ఏది పడితే అది మనం ఒక్కసారి ఆలోచించకుండా కాకుండా ఒక్కసారి ఆలోచించి ఇతరులకు ఉపయోగపడేది, వాళ్ళకి మేలు చేసేది, సత్యమైనది అటువంటి విషయాలు మనము మాట్లాడాలి. గబుక్కున మనం ఇతరులను నొప్పించేది కాకుండా మృదుమధుర స్వభావంగా మాట్లాడమని చెప్పేసి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. దానిని వాక్య తపస్సు అన్నారు. ఏదో తపస్సులు, యజ్ఞాలు, యాగాలు చేస్తారు, కనీసం ఇది చేసినా అది తపస్సుతో సమానం అన్నమాట. వాక్య తపస్సు అంటే ఒకసారి మాట్లాడిన మాటని మనము వెనక్కి తీసుకోలేము. కాబట్టి మాట్లాడే మాట మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పారు. సో అదేవిధంగా శ్రీరామచంద్రుల వారు చాలా మృదుమధురంగా మాట్లాడతారు. మరి ఒకసారి బుద్ధ భగవానుడు ఒక ఊరికి వచ్చాడు. సంచారం చేస్తూ శిష్యులతో వచ్చినప్పుడు ఆ బుద్ధ భగవానుడు ఆ ఊరికి వచ్చినప్పుడు కొంతమంది అల్లరి ఉంటారు కదా, అల్లరి పిల్లలు వాళ్ళందరూ కూడా వెనుకబడి ఆయన్ని చాలా రకాలుగా తిట్టారంటే, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నువ్వు అందరినీ కాల్ చేస్తున్నావు, మా ఊరి ఎందుకు వచ్చావు, అది ఇది రకరకాలుగా తిట్టుంటే ఆయన ఏం మాట్లాడలేదండి. సో వాళ్ళు అలసిపోయి వెళ్ళిపోయారు, నాన్న తీసుకొచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బుద్ధ భగవానుడు శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరూ అడిగారట, ఏంటి స్వామి నువ్వు ఇంత గొప్ప వ్యక్తివి, నిన్ను వాళ్ళందరూ అన్ని రకాలుగా తీసుకుంటే నువ్వు ఎట్లా ఉంటున్నావు అంటే బుద్ధ భగవానుడు ఒకటే చెప్పారంట, ఇప్పుడు మనకి ఇప్పుడు అన్ని కూడా కొరియర్ని ఆర్డర్స్ పెట్టున్నాం కదండి. అది మనకి ఎవరైనా ఒక ఆర్డర్ వచ్చినా కానీ, ఒక గిఫ్ట్ ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లికి కానీ ఒక గిఫ్ట్ ఇస్తే అది మనం తీసుకుంటే మనది, తీసుకోకపోతే వాళ్ళదే కదా. సో కాబట్టి అది వాళ్ళు అన్ని తిట్లు ఇచ్చారు, తిరిగి మనం ఎట్లా ఇస్తే మనం తీసుకున్నట్టు. కాబట్టి మాట్లాడుకున్నా ఉంటే ఆ తిట్లన్నీ వాళ్ళదే వచ్చు. అదొక్క విషయం ఆయన ముందు చెప్పేసరికి వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో కాబట్టి మనం తిరిగి ఎవరన్నా దూషించాలని చెప్పి తిరిగి అన్నామంటే మనం తీసుకున్నట్టు, అది మనం సైలెంట్ గా ఉంటే అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయని చెప్పేసి బుద్ధ భగవాన్ చెప్పాడండి. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త రిసెప్షన్ ఇప్పుడు మన జంతువులు ఉన్నాయి కదా, అది ఒక ఆవు కానీ ఒక కుక్క కానీ ఎంత పుట్టినా మళ్ళా వస్తుంటుంది, జరగమంటే జరగదు, ఎద్దులు కానీ అదే అంటే మనకి విచక్షణ జ్ఞానం లేదు. వెళ్ళమన్నా అలా వస్తున్నాయంటే జరగమన్నా జరగవు. మనిషికి ఒక్కడే భగవంతుడు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. అటువంటి మృదు మధురమైన మాట మాట్లాడాలి శ్రీరాముడి మనం అదొక వాల్యూ తెలుసుకోవచ్చు. తర్వాత మనకి దశరథ మహారాజు మొట్టమొదటిగా పిల్లలు లేదు కదా, పిల్లలు లేకపోతే ఏం చేస్తారు ఆయన యజ్ఞం చేశారు. పుత్రకామేష్టి యజ్ఞం చేశారు. పుత్రకామేష్టి యాగం చేశారు. యాగం చేసినప్పుడు యజ్ఞకుండంలోంచి ఒక ద్రవ్యం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే అది తీసుకున్నాక రాణులు ముగ్గురు తీసుకున్నాక అప్పుడు వాళ్ళకి ఎవరెవరు పుట్టారో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు పుట్టడం జరిగింది. తర్వాత అంటే ఇక్కడ మనము ఒకటి తీసుకున్నప్పుడు మనం ఒక్కడే తీసేసుకోకూడదు, అందరికీ పంచాలి అనే ఒక వాల్యూ మనం దీని నుండి తెలుసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం ఒక అన్నమే పెట్టామనుకోండి, బయట అన్నం పెట్టినప్పుడు కాకి తినడానికి వస్తుంది కదా, అది ఒక్కటే తినేస్తుందా? అరుస్తుంది ముందు మొట్టమొదట కావు కావుని వచ్చి అన్నిటినీ పిలిచి అప్పుడు తింటుంది. ఒక మనిషి ఒక్కడే వేరే వాళ్ళకి పెట్టకుండా తినాలని చూస్తూ ఉంటాడు. సో ఆ విధంగా ఇక్కడ పుత్రకామేష్టి యజ్ఞంలో వచ్చి ఇచ్చిన పాయసము రాణులు ముగ్గురు పంచుకున్నారు, షేర్ చేసుకున్నారు. తర్వాత సుమిత్రాదేవి ఏం చేసింది, తర్వాత తీసుకుందామని పక్కన పెట్టి అది జుట్టు ఆడబెట్టుకుంటుంటే అది కాస్త ఏదో కాకి తన్నడంతో కింద పడిపోతే మళ్ళీ మిగతా రాణులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క పాయసాన్ని సుమిత్రకి ఇవ్వడం జరుగుతుంది. అందుకని లక్ష్మణుడేమో రాముడి అంశంతో పుట్టాడు, శత్రుఘ్నుడేమో భరతుడి అంశంతో పుట్టాడు. వాళ్ళు పుట్టాక ఆ లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఏడుస్తూనే ఉన్నారంట. అప్పుడు వశిష్ఠుల వారు వచ్చి
కష్టాలు ఉన్నప్పుడు బాధపడుతూ కూర్చోకుండా వాళ్ళకి వీళ్ళకి చెబుతూ ఏడుస్తూ కూర్చోకుండా భగవంతుడిని ప్రార్థన చేసి భగవంతుడిని చెప్పుకుంటే ఆయన తప్పకుండా మనకి కోరికలు తీరుస్తాడని చెప్పేసి ఆ యజ్ఞం చేయడం ద్వారా మనకి అర్థమవుతుంది. మరి ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు ఏం చేశారు, రకరకాల పెయింటింగ్స్ వేయించేవారనమాట. చాలా గొప్ప గొప్ప పెయింటింగ్స్ వేయించారు. పెయింటింగ్స్ వేయిస్తే ఆయనకి ప్రతి ఒక్కరూ మన ఇప్పుడు జీవితాంతం అలా ఎంగుగా ఉండం కదా, కొద్ది రోజులకి వృద్ధాప్యం వస్తుంది. సో రాజుగారికి కొన్ని రోజులకు చాలా తర్వాత వృద్ధాప్యం వచ్చింది. ఇంకా ఆయనకి తెలిసిపోయింది, నేను చాలా మంది తెలిసిపోతూ ఉంటుంది మనకి, ఇంకా లైఫ్ అయిపోతున్నప్పుడు, జీవితం అయిపోతున్నప్పుడు. సో రాజుగారి ఇంకా నా జీవితం అయిపోయింది, నా పెయింటింగ్స్ అంటే మనకి నచ్చినవి మనకు ఉన్నంత కాలం అబ్బా ఇది నాది అది నాది అని దాచుకుంటాము. మనం పోయాక అన్ని తీసుకెళ్ళి అవతల పడేస్తారు, ఏం చేస్తారో కూడా మనకు తెలియదు. సో రాజుగారు ఏమనుకున్నారు, నేను చనిపోయాక నాతో పాటు ఇవన్నీ వేస్ట్ అవ్వకూడదు, నేను ఉన్నవాడిని వీటిని సద్వినియోగం చేయాలి అని చెప్పేసి ఒక వేలం వేశారంట. వేలం వేస్తే అన్ని దేశాల నుంచి రాజులందరూ కూడా వచ్చారంట ఆ పెయింటింగ్స్ తీసుకోవడానికి. వస్తే అందరూ వచ్చి కూడా రకరకాల పెయింటింగ్స్ తీసుకుంటున్నారు. దాంట్లో రాజుగారి చిత్రపటం కూడా ఉందంట. అప్పుడు రాజుగారి చిత్రపటం ఎవ్వరూ తీసుకోవట్లేదంట. తీసుకోకపోతే అక్కడ రాజుగారి భటుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూసి అయ్యో మా రాజుగారి చిత్రపటం ఎవరు తీసుకోవట్లేదని చెప్పేసి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా లెక్క పట్టుకున్నాడు. లెక్క పట్టుకుని కొంచెం ఏంటి, అయ్యా నా దగ్గర ఇచ్చే డబ్బులు ఉన్నాయి, నేను దాచుకున్నాను, నాకు రాజుగారి చిత్రపటం ఇవ్వండి అంటే సరే అని చెప్పేసి ఆ నాణ్యాల మూట తీసుకొని రాజుగారి చిత్రపటము ఆ రాజభటుడికి ఇవ్వడం జరుగుతుంది. ఆ రాజభటుడి చిత్రపటం తీసుకున్న వెంటనే ఒక కాగితం కింద పడుతుంది. ఏంటి అని కాగితం చూస్తే ఎవరైతే ఈ రాజుగారి చిత్రపటం తీసుకున్నారో వాళ్ళే ఈ రాజ్యానికి అధిపతి, ఈ రాజ్యానికి రాజు అని చెప్పేసి ఆ కాగితం మీద పెట్టగా ఉంటుందండి. అంటే ఇక్కడ ఏంటంటే మనం అవి కావాలి ఇవి కావాలని కోరుకోకుండా ఎప్పుడైతే భగవంతుడిని కోరుకుంటామో ఆయన మనకి కావాల్సినవన్నీ ఇస్తారు. మీ అందరూ పెద్దవాళ్ళందరికీ అనుభవం అయి ఉంటుంది. మనము అవి ఇవి కోరుకోకుండా భగవంతుడిని కోరుకుంటే స్వామి నా పక్కన ఉండి చాలు అనుకుంటే ఆయన మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. మరి అదే కదా జరిగింది మహాభారతంలో. కౌరవులు ఏం చేశారు, మాకు సైన్యం అంతా కావాలని తీసుకున్నారు. పాండవులు ఏం చేశారు, కృష్ణ నువ్వు ఒక్కలే చాలు మాకు అనుకున్నారు. ఎవరు గెలిచారండి, పాండవులు గెలిచారు. ఎవరైతే భగవంతుడు అని కోరుకున్నారో వాళ్ళే విజయాన్ని సాధించారు. కాబట్టి మనం అవి కావాలి ఇవి కావాలని కోరుకోకుండా భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో భగవంతుడి
ఆజ్ఞ తీసుకొని, తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకుని అప్పుడు సీతాదేవిని కళ్యాణం చేసుకోవడం జరిగింది. మరి మనం ఈ రోజుల్లో ఎట్లా ఉందండి? మరి ముందు వెళ్ళిపోయి లవ్ మ్యారేజ్, రిలేషన్స్ రకరకాలు చేసుకుంటున్నారు, కొద్ది రోజుల్లోనే విడాకులు చేసుకుంటున్నారు. కానీ శ్రీరామచంద్రుల వారు ఏకపత్ని వ్రతుడండి. ఆయన ఒక్క భార్యనే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒక్క భార్య ఆయనకి ఏకపత్ని వ్రతుడు. తర్వాత ఈ విధంగా లేదండి. ఇప్పుడు మరి ఎట్లా ఉన్నారు యూత్? మరి అటువంటిది మనము అటువంటి వాల్యూస్ మనం రామాయణం నుంచి నేర్చుకోవాలి. ఏకపత్ని వ్రతుడు తర్వాత తల్లిదండ్రుల మాట తప్పకుండా ఆయన పాటిస్తాడు. మరి ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారు అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. తర్వాత ఆయన ఏం చేశారు? మళ్ళా అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది. పెళ్ళయ్యాక పట్టాభిషేకం చేస్తానన్నారు. శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం చేస్తానంటే ఆ ఊరంతా కూడా చక్కగా తోరణాలతో ముస్తాబు చేసి అన్ని చక్కగా జయజయధ్వనాలు చేస్తూ ఎంతో రాజ్యం అంతా కూడా ఒక పండగ వాతావరణము సృష్టించుకొని ఉంది. మేళతాళాలతో ఎంతో బాగా ఉన్న సమయంలో ఆ రోజు మార్నింగ్ తెలిసింది, రాత్రి కల్లా లేదు పట్టాభిషేకం లేదు, అరణ్యానికి వెళ్ళాలని చెప్తే కూడా ఆయన ఎంత నిశ్చలంగా ఉన్నాడండి శ్రీరామచంద్రుల వారు. మనం ఎలా అయిపోతాము? ఈ రోజు మీకు పట్టాభిషేకం చేస్తాం కానీ రేపు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీకేమి లేదంటే ఎంత బాధపడతాము, ఎంత ఏడుస్తాము, ఎంత గొడవపడతాము. కానీ శ్రీరామచంద్రుల వారు ఎంత నిగ్రహంగా ఉన్నారు, ఎంత సహనంగా ఉన్నారు అనేది మనం సహనం అనే లక్షణాన్ని మనం అక్కడ తెలుసుకోవచ్చండి. ఇంకా ఆయన పైకి ఏమన్నారు? పైకి దేవిని, అమ్మ నాకు ఒక్క మాట చెప్తే నేను వెళ్తాను కదా, దీని గురించి మీరు ఇంత బాధపడాల్సిన అవసరమే లేదు, నాకు రాజ్యకాంక్ష లేదు, నాకు చెప్తే నేను వెళ్ళిపోతాను, దీని గురించి మీరు ఇంత బాధపడక్కర్లేదు అని చెప్పేసి ఆ తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం ఆయన అరణ్యానికి వెళ్ళడం జరిగింది. మరి ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి పిల్లలు? అసలు మాట వింటున్నారా? అసలు తండ్రికి ఏమన్నా చెప్తున్నారా? తండ్రి మాట వింటున్నారా? అవన్నీ కూడా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ రామాయణ భారత భాగవతాలు చెప్తూ ఉంటే కొద్దిగా మార్పు వస్తుందండి. లేదంటే ఆ టీవీ సీరియల్స్, సెల్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ ఇవన్నీ కలిపి ఎటువైపు వెళ్తుందో ప్రపంచం తెలియట్లేదు. ఇప్పుడు ఉన్న తరం అంతా కూడా రకరకాలుగా ఆ సెల్ ఫోన్, టీవీలు, సినిమాలు, ఆ వ్యామోహంలో పడిపోయి, అంటే ఇప్పుడు ఫారినర్స్ అందరూ కూడా అమెరికా విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ భగవద్గీత వేదం నేర్చుకొని పారాయణాలు చేస్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని అనుసరించి వీళ్ళు ఇక్కడ చెడిపోతున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు. మన సంప్రదాయాల పద్ధతులు వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎంత బాగా వేదం చదువుతున్నారు, ఎంత బాగా భగవద్గీత చదువుతున్నారు. మన పిల్లలండి వచ్చింది పక్కన పెట్టేసుకొని అవన్నీ చేసి గుడికి వెళ్తే అందరూ అందరూ ఏమనుకుంటారో షేమ్గా ఫీల్ అవుతాము, యూత్ కాదనుకుంటారని గుడికి రారు, ఆ శ్లోకాలు నేర్చుకోరు, కాలేజ్ వెళ్తారు, ఆ పాటలు అవి ఆ పద్ధతులన్నీ నేర్చుకొని ఆ పాశ్చాత్య వ్యామోహానికి గురి అయ్యి వీళ్ళందరూ కూడా ఆ విధంగా మారిపోతున్నారు. మరి ఆ కల్చర్ అంతా కూడా మనము జాగ్రత్తగా పిల్లలని పెంచుకుంటూ మనం మార్చుకోవాలి తప్ప ఈ తరం చాలా ఎటువైపు వెళ్తుందో మనకి తెలియట్లేదు. సో కాబట్టి ఆ శ్రీరామచంద్రుల వారి నుంచి మనము సహనం అనేది తెలుసుకోవచ్చండి. మరి ఎంత సహనంగా ఉండి ఆయన అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు మనము ఒక మార్కెట్కి కూరగాయలు ఏమన్నా మనం కదలదు మన పిల్లలు. అలాంటిది మరి అరణ్యానికి తండ్రి మాట నిలబెట్టడం కోసం, తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం ఆయన అరణ్యానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి అక్కడ సీతాదేవి ఆదివాస ధర్మం. మరి ఇప్పుడు నేను భర్త తోడితే నా జీవితం అని చెప్పేసి ఆమె ఎంత మహారాణి అని, యువరాణి. అటువంటి పంచపక్ష ప్రాణాలు ఇంటూ చక్కగా మంచి కల్పం మీద పడుకోవచ్చు. ఆమె అంత రాజులుగా భోగాలు అనుభవించవచ్చు. కానీ అవన్నీ వదిలేసుకొని భర్తతోనే నా జీవితము అనేది ఆమె ఆదర్శంగా చేసుకొని ఆమెను చూసి అవన్నీ నేర్చుకోవచ్చు. అంటే ఒక వివాహమైన స్త్రీ భర్తను ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా ఫాలో అవ్వాలనేది సీతాదేవి చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉన్నారండి? ఆ భర్త దుబాయ్ వెళ్ళి డబ్బులు తెలుస్తారు, ఇక్కడ హాయిగా మంచిగా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. సో అటువంటి కల్చర్ అంతా కూడా మనము ఆ రామాయణం నుంచి అటువంటి వాల్యూస్ తెలుసుకోవాలన్నమాట.
శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి. సో మధ్యలో నిద్రపోకుండా సో ఆ తర్వాత శ్రీరామచంద్రుల వారికి ఇంకా ఆయన ఎలా ఉంటాడు, ఆయన ధర్మమూర్తి అండి, ధర్మరాజు. ఆయన అంటే ఆయన యొక్క బాధ్యత ఏంటి, రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలి, ఎవరికి ఎటువంటి కష్టాలు కలగకుండా చూడాలి. అంటే ఆ ధర్మం అనేది ఆయన ప్రవర్తనలో కానీ ఆయన పాలించే రాజ్యాన్ని పరిపాలించే పద్ధతుల్లో కానీ ధర్మం చూపిస్తాడు. మరి మన ధర్మం ఏంటండి, మన ధర్మం ఏంటి, తల్లిదండ్రులుగా పిల్లలకి మంచిగా పోషించి విద్యాబుద్ధులు నేర్పించాలి. పిల్లల ధర్మం ఏంటి, తల్లిదండ్రులు చక్కగా చదివిస్తున్నందుకు బాగా చదువుకొని తల్లిదండ్రుల మాట వినాలి, మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకోవాలి. మరి భార్యగా మన ధర్మం ఏంటి, ఇంట్లో అందరికీ కూడా మంచిగా ఫుడ్ తయారు చేసి వారికి ఎటువంటి రోగాలు రాకుండా చూసుకోవాలి. అట్లా ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే వాళ్ళే ధర్మప్రభులు అన్నమాట. ఆ విధంగా ధర్మం అనే వాల్యూ ఆయన శ్రీరామచంద్రుల గారు మనకి చూపించారు. మరి ప్రతి రోజు కూడా అండి, ప్రతి సండే వచ్చేసరికి క్రైస్తవులు ఏం చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి చర్చికి వెళ్తారు. మరి ప్రతి రోజు కూడా ముస్లింస్ నమాజ్ చేసుకుంటున్నారు. మరి మనం హిందువులు ఏంటి, ఒక్కరోజు 1 గంట 10 నిమిషాలైనా గుర్తుకొస్తున్నామా లేదా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి మన రామాయణం, భారతం, భాగవతం పుస్తకాలు ఒక్క రోజైనా చదువుతున్నామా, చదవడం రాకపోతే ఒక్క రోజైనా వింటున్నామా. మనకి వాట్సాప్లో, టీవీలో రకరకాలు ఉంటాయి, మనం మంచి విషయాలన్నీ వదిలేసి ఆ సీరియల్స్ అన్ని చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద సీరియల్స్ అన్ని. మరి ఒక ఆవిడ ఏంటంటే చాలా రోజులు ఒంట్లో బాగోలేదంటండి, కోమాలో అయిపోయింది పెద్ద ఆవిడ. కొన్ని రోజుల తర్వాత 6 నెలల తర్వాత లేచిందంట, లేచి అంతేనా ఏమైనా అందంటండి. అంటే ఆ సీరియల్ ప్రభావం అంత భయంకరంగా ఉంటుందండి. అటువంటి సీరియల్స్ చూడకూడదు, మంచి విషయాలు మంచివి చూస్తుంటే దానివల్ల మనకి కొంచెమైనా వాల్యూస్ పెరుగుతాయి. మరి ఈ రామాయణం ప్రతిరోజు గుడికి ఎందుకు రావాలి అంటే, మనకి గుడిలో ఆ భగవంతుడి విగ్రహము స్థాపితమై ఉంటుంది కదా, శక్తి తరంగాలు చాలా ఉంటాయండి. ఆ శక్తి తరంగాలు మనం గుడికి రావడం వల్ల మనలో ఆ శక్తి తరంగాలు ప్రవేశించి మన యొక్క ఆరోగ్యం చాలా పరిపూర్ణంగా ఉంటుంది. మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఆ కిరణాలు మనకి కాపాడతాయండి. మరి ఇంతమంది ఉన్నారు ఈ ఊళ్ళో, కానీ మీరు కొంతమంది మాత్రమే భగవంతుడితో సెలెక్ట్ అయ్యారు, మీరు మాత్రమే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యారు. మరి ఇటువంటి సత్సంగాన్ని వదలకూడదండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మనం ఎట్లా ఏం చేసుకున్నా ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, చేసుకోవచ్చు, కానీ ఇటువంటి సత్సంగాన్ని వదలకూడదు. ఇటువంటి సామూహికంగా చేసేది అది పారాయణం కానీ సత్సంగం కానీ దాని యొక్క విలువ చాలా అద్భుతమైనది. దాని యొక్క ఫలితము చాలా ఎన్నో కోట్ల రెట్టింపైనది. మామూలుగా ఇంట్లో ఒక్కడం చదువుకునే దానికంటే ఇటువంటి సత్సంగము సామూహిక పారాయణ వల్ల మనకి ఇంకా చాలా రెట్టింపు పుణ్యం వస్తుంది అనమాట. ఇప్పుడు కాబట్టి ఇటువంటివి మనం మానకూడదు. మరి ఒక ఆమె ఉందంటండి, ఆవిడ రోజు గుర్తొచ్చి అడుక్కుంటూ ఉందంటండి. అయితే ఒక సాధువు చూశాడంట, చూసి ఏమో నువ్వు చాలా మంచిగా ఉన్నావు కదా, ఎందుకు నువ్వు అడుక్కుంటున్నావు అంటే, ఏం చేయనండి మా ఆయన ఉన్నప్పుడు మంచిగా చూసుకున్నాడు, ఆయన చనిపోయాక మరి నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నీకు పిల్లలు లేదంటే కొడుకున్నాడు, మరి దాకా మంచిగా చూసుకున్నాడు, మళ్ళీ వాడికి ఉద్యోగం వస్తే వేరే ఊరికి వెళ్ళాడు, ఇప్పుడు మరి నా భక్తిలోకి వచ్చి ఏం చేస్తాను, అందుకని నేను అడుక్కుంటున్నాను, నాకు చదువురాదు ఏమి రాదు కాబట్టి అడుక్కుంటున్నాను అని చెప్పిందంట. చెప్తే ఆ సాధువుకి ఒక డౌట్ వచ్చిందంట, సరే కదా మరి మీ అబ్బాయి ఏమి పంపలేదా అంటే, ఏవో రంగురంగుల కాగితాలు పంపించాడండి, అవి ఉన్నాయి అని చెప్తుంది. అంటే సరే కదా నేను వస్తాను, ఇంటికి చూస్తానని చెప్పేసి సాధువు వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి. వెళ్తే ఆమె ఇంట్లో గోడల నిండా వాళ్ళ అబ్బాయి పంపిన రంగురంగుల కాగితాలు ఉన్నాయంటండి. ఏంటి అని చూస్తే వాళ్ళ అబ్బాయి పంపిన చెక్కులు అంటండి, 50,000 20,000. ఆ చెక్కులన్నీ కూడా ఆమె చదువుకోలేదు, దాని యొక్క వాల్యూ తెలియదు కాబట్టి గోడలు కనిపిస్తుంది.
ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యానికి వెళ్ళిపోయాక భరతుల వారికి తెలిసింది ఏంటి శ్రీరామచంద్రుల వారు అదేంటి అరణ్యానికి వెళ్ళిపోయారు, ఆయనే పట్టాభిషేకం చేయాలని వాళ్ళ తల్లి కోరుతుందని తెలిసి చాలా బాధపడి ఆ కైకని వాళ్ళ తల్లిని దూషించి ఇంకా ఆయన అడవికి బయలుదేరాడు. భరతుల వారు బయలుదేరితే దూరం నుంచి ఈ అడవి దగ్గర చాలా కోలాహలంగా ఏదో వినిపించింది. ఏంటో అని చెప్పేసి లక్ష్మణుడు చూస్తే భరతుడు చాలా మంది సైన్యంతో రావడం కనిపించింది. కనిపించి గొప్ప శ్రీరామచంద్రుల వారి దగ్గరికి వెళ్ళి భరతుడు సైన్యంతో మన మీద దండయాత్రకు వస్తున్నాడని చెప్పారు. చెప్పేసరికి శ్రీరామచంద్ర వారు అంటారు, మనకి రాజ్యకాంక్ష లేదు, రాజ్యకాంక్ష లేనప్పుడు మనకి భయం ఎందుకు? ఒకవేళ భరతుల వారికే నిజంగా రాజ్యం మీద కాంక్ష ఉంటే ఆయనని ఇక్కడ ఉండమని నువ్వు చెప్తాను, నువ్వే రాజ్యాన్ని పరిపాలిస్తూ కానీ అని చెప్పి లక్ష్మణుడు సిగ్గుతో తలవంచుకుంటాడు. నేను ఎటువంటి ఆలోచన వచ్చింది అని చెప్పేసి. కాబట్టి అప్పుడు వాళ్ళ భరతుడు ఈవెన్ కైక కౌశల్య వీళ్ళందరూ కూడా వస్తే శ్రీరామచంద్రుల వారు ఆయన ఏమీ బాధపడలేదు, వాళ్ళని దూషించలేదు, వాళ్ళని ఎంతో ఇదిగా క్షమించాడు. ఈవెన్ కైకమ్మ వారిని కూడా చాలా మంచిగా ప్రేమతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా క్షమించడం జరిగింది. మరి ఆ క్షమాపణం అనేది ఉండాలండి. మరి ఇప్పుడు ఎలా ఉంటున్నాం మనం? ఎంతెంత కోపాలు ఉంటున్నాయి అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఎలా ఉంటున్నారండి. మరి ఆయన ఆ కైకదేవి అరణ్యానికి పంపినా కానీ శ్రీరామచంద్ర గారు ఆమె మీద ఎటువంటి కోపం లేదు. ఆమె నాకేం పర్వాలేదు, నాకు రాజ్యకాంక్ష లేదు, భర్తుండే రాజ్యం ఏదో అని చెప్పేసి వారు ఎంత వచ్చినాడినా తిరిగి అయోధ్యకి వెళ్ళలేదు. చివరికి భరతుడు వచ్చినాడు. చివరికి ఏం చేశారు? ఆయన భరతుడు ఏం చేశారు? చివరికి ఏం చేశారు? శ్రీరామచంద్ర గారి పాదుకలను ఇచ్చేది ఆయన సింహాసనంలో పెట్టి ఆ శ్రీరామచంద్ర వారే అక్కడ ఉన్నట్టు రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. సో అక్కడ మనము ఏం తెలుసుకోవాలి? క్షమాపణ అనేది తెలుసుకోవాలి అన్నమాట. సో తర్వాత శ్రీరామచంద్రుల వారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా కోపం అనేది చేయలేదు, ఎప్పుడు కూడా కోపం చేయలేదు, అందరితో కూడా ప్రేమగానే ఉండేవాళ్ళు. మీ అందరికీ కోపం వస్తుందా? అందరికీ నాతో సహా ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది. మరి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏమైనా చిట్కాలు పాటిస్తారా? ఏం చేయొచ్చు? ఏది అనలేదు అంటే కోపం లేదంటే. సో మనకి కోపం పోవాలి అంటే ఏం చేయాలంటే ఏమన్నా చిట్కాలు ఉన్నాయా? 1 నుంచి 10 నెంబర్లు లెక్క పెట్టుకోవాలి. వరుసగా 1, 2, 3, 4 అంటే 1, 2, 3, 4 అట్లా 10 నెంబర్లు లెక్క పెట్టేసరికి కోపం కొంచెం తగ్గుతుంది. ఇంకా అప్పటికి కూడా తగ్గలేదనుకోండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి. ఇంకా అప్పటికి కూడా తగ్గలేదనుకోండి, అక్కడి నుంచి దూరంగా పెట్టుకోవాలి. అట్లా కోపం తగ్గడానికి రకరకాల చిట్కాలు చేయొచ్చు అనమాట. ఒక అబ్బాయి ఉన్నాడంటే బాగా మంచి యూత్ అనమాట, యంగ్గా ఉన్నాడు, వయసులో ఉన్నాడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇక్కడ ఉన్నారా యూత్ ఎవరన్నా? వేసుకొస్తున్నావు నువ్వు? ఫైనల్ ఇయర్ అయిపోయింది. సో ఆ యూత్ బాబు ఆ అబ్బాయి బాగా పోటీస్తారు అనమాట. నాన్నగారు త్వరలో నాకు రిజల్ట్ వస్తుంది, నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను, మీరు నాకు జొండిగా ఇవ్వాలి అని అంటారు. అందుకే వాళ్ళు పోటీస్తారు. ఆ నాన్నకి ఏమీ బాగలేదు, అలాగే బాబు తప్పకుండా నేను పోనిస్తాను అని చెప్తాడు. కొన్నింతలో రిజల్ట్ వస్తుంది, చాలా హ్యాపీగా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తారు. నాన్నగారు చెప్పాను చూసారు, నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది, నాకు బెంచ్ ఇవ్వండి. వాళ్ళ డాడీ ఏం చేశారు? ఒక రామాయణం పుస్తకం తీసుకెళ్ళి ఆ బాబు ఇచ్చారు. ఇంకా యూత్ మరి ఆ రక్తం సలసలా మరిగిపోతూ ఉంది, కోపం విపరీతంగా ఉంది. ఇంకా అతనికి అప్పటికప్పుడు ఆ రామాయణం పుస్తకం అలా పడేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే ముందు నుంచి అడిగాడు, నాకు పెన్సిల్ కావాలని, వాళ్ళ నాన్న ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇంకా ఏమన్నా అర్థం కాలేదు, కోపంతో ఆ పుస్తకం పడేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయాక 1 సంవత్సరం తర్వాత రిజల్ట్ అయ్యాడు. అదేంటి నేను ఇట్లా చేశానేంటి, నేను అమ్మ నాన్నగారు వదిలేసి వచ్చాను, అసలు మళ్ళా ఇద్దరు బాగుంటుంది, అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళ మమ్మీ తలుపు తీసుకున్నట్టండి, దుడిచిన పొట్టు వేసి సెలవు పెట్టుకోండి, ఎదురుకుండా పెద్ద ఫోటోకి వాళ్ళ డాడీ ఫోటోకి పెద్ద దండ వేసి ఉందండి. ఇంకా వాళ్ళ అమ్మని పట్టుకొని బోర్నే ఇచ్చేసాడు. అమ్మ ఇట్లా
ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి అటువంటిది మనము ఆ విచక్షణ అనేది మనము ఈ శ్రీరామచంద్రుల వారి నుంచి ఎంత శాంతంగా ఉండాలి అనేది మనము తెలుసుకోవాలి. తర్వాత ఎవరిని కూడా ఆయన ద్వేషించేవాడు కాదు. తర్వాత అల్లుకు ఎట్లా వెళ్ళేవాడు, గురుకులాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారు, ఎంత లగ్జరీగా వెళ్తున్నారు పిల్లలు. అల్లుకు ఏం చేసేవాళ్ళు, చక్కగా ఆ మహర్షి దగ్గరే ఆయన దగ్గరే ఆ గురువు గారి దగ్గరే ఉండి ఆయన శుశ్రూష చేసి విద్య నేర్చుకునేవారు. ఇప్పుడు అట్లా లేదు కదా, గురుకులాలకి స్కూల్కి ఏ రోజు ఆ రోజు వెళ్తున్నారు, వస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చదువుతారో లేదో మనకి తెలియదు. సో అట్లా కాకుండా చాలా సింపుల్ గా ఉండేవారు. మరి రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు మరి ఆ గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నా కానీ ఆయన రాజదుస్తులతో వెళ్ళలేదండి, రాజభోగాలు అనుభవించలేదు. సామాన్యమైన దుస్తులు ధరించి ఆ గురువుకి శుశ్రూషలు చేసి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నారు తప్ప వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తూ నేర్చుకోలేదు. సో ఆ విధంగా ఆ గురుసేవ చేసి ఆ గురువు ద్వారా వాళ్ళు విద్య నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు పిల్లలు ఆ బట్టలు కావాలి, ఈ బట్టలు కావాలి, ఈ వాచి కావాలి, ఆ వాచి కావాలి, అవన్నీ ఇంటూ విద్య మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి తప్ప మనకి లౌకికంగా వాటి మీద శారీరక ఆనందం కోసము అదే ఆ సౌందర్యం కోసం మనము చూడకూడదు అనేది అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనము నేర్చుకోవచ్చండి. తర్వాత ఏమైంది, తర్వాత సుగ్రీవుడితో మైత్రి జరిగింది. తర్వాత విభీషణుడు చూడండి, విభీషణుడు మరి ఎవరు, విభీషణుడు ఎవరు, రావణాసురుడు యొక్క తమ్ముడు. మరి రావణాసురుడు చాలా పెద్దవాళ్ళని తెలుసుకొని ఆయన ఏం చేశాడు, శ్రీరామచంద్రుని శరణానికి తీసుకున్నాడు. మరి తీసుకుంటే ఆయన శ్రీరామచంద్రుల వారు క్షమించి దగ్గరకు తీసుకున్నారు. అదేవిధంగా సుగ్రీవుడిని దగ్గరికి తీసుకొని వారిని సంహరించడం జరిగింది. అట్లా ఆయన ప్రతి ఒక్కరితో కూడా చాలా స్నేహంగా ఉండి అందరినీ ఆదరించడం, వారి చెడ్డవాళ్ళు వీరి చెడ్డవాళ్ళు అనే కాకుండా ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండడం జరిగిందనమాట. మరి ఇప్పుడు శ్రీరాముడి యొక్క లక్షణాలు తీసుకుంటే శాంతి, ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ కూడా ఆ ఒక్క వాటిలో కొంచెంగా మనకి అలవాటు అయ్యేలాగా మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు భగవంతుడు మనందరికీ ప్రతి రోజు కూడా మనం పూజలు చేస్తూనే ఉంటాం కదా, చేస్తున్నాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది మనం ఆచరిస్తున్నామా లేదా అనేది ఒకసారి గమనించుకోవాలి. మనము వాళ్ళు చెప్పేవి ఇప్పుడు ఏదో చేసేస్తూ ఉంటాం పూజ, కానీ దానిలో మనసు పెట్టట్లేదు. వాళ్ళు చెప్పేవి ఫాలో అవుతున్నాం లేదా, మనం శాంతంగా ఉంటున్నామా లేదా, ప్రేమగా ఆనందంగా కోపం లేకుండా ఉంటున్నామా లేదా, అవన్నీ కూడా వాల్యూస్ ఫాలో అవుతున్నామా లేదా చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి కోరికలు. మరి సీతాదేవి ఆ బంగారు వేడిని కోరడం వల్ల ఏమైంది, ఆమె ఎందుకు ఈ రామాయణం మొత్తం రాయడం అదే కదా, అంటే ఆ భగవంతుని కోరుకోకుండా వేరే విషయవాసాలు కోరుకోవడం వల్ల అంత నష్టం ఉంది అనేది మనకి ఈ కోరికల వల్ల తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ కోరికలు అనేది తప్పించుకొని ఉన్న దాంట్లో అసలైన ధనవంతుడు ఎవరు చెప్పండి, ధనవంతుడు చాలా గొప్ప ధనవంతుడు అని ఎవరిని అంటారు, ఎవరైతే తృప్తిగా ఉన్నారో వాళ్ళే ధనవంతుడు. ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి, లేని దానికోసం మనము ఆశ పడకూడదు. ఉన్న దాంట్లో సంతృప్తి చెందితే వాళ్ళే గొప్ప ధనవంతులండి. ఒక రాజుగారు ఉన్నారంట, ఆయన అనుకున్నారంట ఈ రోజు నాకు మొట్టమొదటి ఎవరు కనబడితే వాళ్ళని సంతృప్తి చేయాలి అనుకున్నారంట. సరే ఆయన గుర్రం మీద బయలుదేరితే ఒక పేద బ్రాహ్మణుడు కనపడ్డాడంట. వెంటనే ఆ పేద బ్రాహ్మణుడికి తన దగ్గర రాత్రి డబ్బులు రూపాయలు అలా ఉండేవి కాదు, రాగి నాణ్యాల మూట తీసుకొచ్చి ఆ పేద బ్రాహ్మణుడికి ఇస్తే అక్కడ ఒక చిన్న గుంటలాగా ఏదో ఉంటే కొన్ని నీళ్ళు చిన్న గుంట ఉందంట, గుంటలో కొన్ని నాణ్యాలు పడిపోయింది అంట. అతను ఏం చేశాడు, ఆ రాజుగారు రాగి నాణ్యాలు ఇవ్వగానే తీసుకొని ఆ రాజుగారికి దండం పెట్టాడంటే ఇందులో కొన్ని నాణ్యాలు దాంట్లో పడిపోయింది అంట. పడిపోతే ఆ నాణ్యాలు వేసుకోవడం మొదలుపెట్టాడంట. అప్పుడు రాజుగారు అయ్యో ఈయన తృప్తి పడలేదే, పడిపోయిన నాణ్యాలు తీసి వేసుకుంటున్నాడని చెప్పేసి మళ్ళా అతను తీసి వెండి నాణ్యాలను కూడా ఇచ్చాడంట. వెండి నాణ్యాలను ఇస్తే మహారాజా నువ్వు ఎంత గొప్పవాడివి, నాకు ఇంత మంచి దానం చేస్తున్నావు, నిజంగా నీ ఎంత గొప్పవాడు లేడు అని పొగిడాడంట. అమ్మయ్య పోనీ తృప్తి పడ్డాడని రాజుగారు వెళ్ళిపోతూ వెనక్కి చూస్తే మళ్ళా రాగి నాణ్యాలు వేసుకుంటున్నాడంట. అయ్యో ఈసారి కూడా ఆయన తృప్తి చెందలేదని మళ్ళా వెనక్కి వెళ్ళి బంగారు నాణ్యాలను కూడా ఇచ్చాడంటండి రాజుగారు. ఇంత సాష్టాంగ దండం పెట్టి మహారాజా దేశ జనాలు మీకు నిజంగా మీ అంత గొప్పవారు లేరు,
ఆయనకి ఎంత వచ్చినా నాకు పోయిన 4 నాళ్ళలో తృప్తిలో కాదు కదా అని చెప్పేసి అనుకున్నాడంట. అంటే తృప్తికి ఆ కోరికలకి అంతం అనేది ఉండదండి. అగ్నికి ఆజ్ఞం వస్తుంటే అది ఎలా పైకి వేస్తుందో అట్లా కోరికలకి అంతం అనేది ఉండదు. ఇప్పుడు మనకి ఒక మంచిగా ఒక ఇల్లు ఉందనుకోండి, అక్కడితో తృప్తి పొందుతామా? కారు ఉంటే బాగుంది అనుకుంటాం. కారు ఉందనుకోండి, ఒక వెండి పడ్డాలు ఉంటే బాగుంది అనుకుంటాం. అట్లా ఒకదానికోటి పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా చక్కగా వెండి ప్లేట్లలో తింటున్నారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అనుకుంటారు అయ్యో బంగారు ప్లేట్లు ఉంటే బాగుంది అనుకుంటారు. అట్లా తృప్తికి అంతం అనేది ఉండదండి. కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి చెందడానికి మనము ప్రయత్నం చేయాలి. సో మనం అక్కడ రామాయణం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుని కోరుకోవాలి తప్ప ఇటువంటివి ఈ అలౌకికమైన కోరికలు ఉండకూడదు అని చెప్పేసి ఆ బంగారు సీతాదేవిని కోరడం ద్వారా మనకి తెలిసింది. తర్వాత మరి ఆ గీత దాటింది కదా సీతాదేవి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక హద్దులు అంశాలు ఉంటాయి, అది మితి మీరకూడదు అని మనకి తెలిసింది. తర్వాత కైకాదేవి మరి ఆ కోరికలు ఎట్లా కోరింది రాని కైకమ్మ? ఆమె సొంతంగా కోరిందా? మందర ఆమె పని చేసే ఆమె మందర ఆమె చెప్పిన తెలుగు మాటలు విని ఈ విధంగా కోరడం జరిగింది. కాబట్టి మనం ఎవరన్నా చెప్పిన ప్రతి ఒక్కరు చెప్పింది విని మనం ఆలోచించుకోవాలి. ఎవరు చెప్పింది వాళ్ళు నమ్మేయకూడదు. ఎవరు ఏది చెప్తే అది నమ్మేయకుండా భగవంతుడు మనకి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి విచక్షణతో ఏది మంచిదో ఏది చెడో తెలుసుకొని నిర్ణయించుకోవాలి తప్ప ఎవరు చెప్పింది ఎవరో ఏదో చెప్పారని నమ్మేస్తే మనకి కైగల పరిస్థితి అవుతుంది అనమాట. కాబట్టి అదొక గుణం మనం తెలుసుకోవాలి. తర్వాత ఒక ఆయన ఉన్నాడంటే ఆయనకి ఒక ఊళ్ళో ఎప్పుడు కూడా దేవుని నిరంతరం పూజలు చేస్తూ ఉండేవాడంట. పూజలు చేస్తూ ఉంటే వరదలు వచ్చినాయి అంట. మొన్న వరదలు వచ్చినాయి కదా, అట్లా వరదలు వస్తే ఊరంతా ఖాళీ చేసేసారంటే ఖాళీ చేస్తే ఆయన వరకు ఖాళీ చేయలేదంట, రానన్నాడంట. అదేంటంటే బాబు ఊరు మునిగిపోతుంది అంటే ఏం పర్వాలేదు నా దేవుడే రక్షిస్తాడని చెప్పాడు. ఇంత నీళ్ళు బాగా వచ్చేస్తుంటే మేడ తెచ్చి వేశాడు. ఆ మేడ ఖర్చు కూడా మునిగిపోతుందంట. అప్పుడు పడవలు వచ్చినాయి అంట. పడవలు వచ్చిన ఆవిడ బాబు తీసుకెళ్ళిపోతాం నీళ్ళు మునిగిపోయేలా ఉన్నామంటే నా దేవుడే రక్షిస్తాడని చెప్పేసి అంబులెన్స్ మునిగిపోతే బాల్కనీలోకి లోకి అప్పుడు హెలికాప్టర్స్ వచ్చినాయి అంట. రావయ్య ఇలా ఎవరైనా మిగిలిపోయినా వాళ్ళని తీసుకెళ్తారు కదా, రావయ్య రా అని చెప్తే అమ్మో నేను రాను, నాకు దేవుడే తీసుకెళ్తాడు, నేను దేవుడైతే రోజు ఇచ్చిన ప్రార్థన చేస్తాను, నాకు ఆయనే రక్షిస్తాడు అని చెప్పాడు. చెప్తే కొద్దిసేపటికి ఆ వాళ్ళ పైన కూడా నీళ్ళు వచ్చేసి మునిగిపోయింది, ఆ బిల్డింగ్ పడిపోయింది, అతను కూడా చనిపోవడం జరుగుతుంది. చివరికి ఆ స్వర్గంలో వెళ్ళాక భగవంతుడితో ఫైటింగ్ చేస్తారంట. దేవుడా నేను నిన్ను నిత్యం పూజ చేశాను కదా, నువ్వు నన్ను ఎందుకు రక్షించలేదు అంటే అప్పుడు భగవంతుడు చెప్పాడంట, నేను ఎందుకు కాపాడలేదు, నేను సర్వమైన రూపంలో ఒకసారి వచ్చాను, హెలికాప్టర్ రూపంలో ఒకసారి వచ్చాను, నువ్వు నాకు చేయగలుగుతావు, నేను నీకు ఎప్పుడు కాపాడడానికి రెడీగానే ఉన్నాను అని చెప్పాడంట. అంటే భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఎలా కావాలో అట్లా సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు, మనము అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి అక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి మనము ఆ భగవంతుని పరిపూర్ణంగా విధిస్తున్నాయి. ఏది జరిగినా మన మంచికే. ఈ రోజు ఏదో చిన్నపడి దెబ్బ తగ్గింది, దానికి బాధపడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు. నాకు చిన్న దెబ్బతో పోయింది, ఆ భగవంతుడు నన్ను చిన్నదానితో రక్షించాడు, ఇంకా మొదలు జరిగేదేమో, కాబట్టి నా చిన్న దెబ్బతో నన్ను రక్షించాలని నన్ను పాజిటివ్ గా ఆలోచించాలి తప్ప బాధపడుతూ కూర్చోకూడదు. మరి శ్రీరామచంద్ర వారి సీతాదేవి వెతకడం కోసము ఆ సీతాదేవి తెచ్చుకోవడం కోసం ఎంత కష్టాలు పడ్డాడండి. ఆయన ఏడుస్తూ కూర్చుంటే అవుతుందా? అది ఈ రోజులో ఎట్లా ఉన్నారు పిల్లలు? ప్రతి చిన్న రాణికి ప్రతి చిన్న సమస్యకి బాధపడడం చూసేలాగా వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. మరి శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆ కష్టాలు ఎదుర్కొని ఎంత ధైర్యంగా మరి రావణ సంహారం చేసి సీతాదేవిని తీసుకురావడం జరిగింది. అటువంటి ధైర్య సాహసాలు మనము నేర్చుకోవాలండి. ఒక ఆవు ఉందంటే పొలంలో బోరుబాగు తవ్వుతారు కదా, అట్లా ఒక చోట బోరుబాగు తవ్వారంట. అయితే నీళ్లు రావట్లేదంట. నీళ్లు రాకపోతే సరే పొద్దున పూజ చేద్దామని వదిలేసి వెళ్ళిపోతే ఒక ఆవు ఆ బోరుబాగులో పడిపోయిందంటండి. పడిపోతే ఇంకా ఎంత వచ్చినా కానీ ఎవరు వినరు గురించి కదా. ఇంకా మన్నాడు కూలీలు వచ్చారు ఆ బోర్లో మూయడానికి, కొంచెం మట్టేయాలి, ఇంకా అది నీరసంగా పడిపోయింది. నెమ్మదిగా వాళ్ళు పూడ్చడానికి మట్టి
ప్రార్థన చేయాలి. ఒకసారి ఒక ఒక ఆయన ఉన్నాడంట, అబూ బెనాడం అని. అబూ బెనాడం అని ఎల్లప్పుడూ కూడా భగవంతుడు చాలా ఇష్టం. ఆయన చెప్పినట్టు ఇతరులకు సహాయం చేయాలి. దేవుడు ఏం చెప్తారు, మనకి హిందువులకు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా ఏ మతమైనా ఆ భగవంతుడు అందరికీ సహాయం చేయమని, మంచి చేయమని, ప్రేమగా ఉండమని అదే చెప్తారు. సో ఈ అబూ బెనాడం ఏం చేస్తారు, రోజు ఇతరులకు హెల్ప్ చేయడం, అతని పని సేవ చేయడం. అంటే తన రోడ్డు దాటించాలంటే రోడ్డు దాటించడం, ముసలి వాళ్ళకి ఏమైనా కావాలంటే తెచ్చి పెట్టడము, అట్లా ఎవరికి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేసేవాడు. పొద్దు నుంచి రాత్రి వరకు అలా సహాయం చేసి ఒక రోజు ఊళ్ళో నిద్రపోతున్నాడు. పట్టుకొని ఇలాగే అంతా చేసి ఇలా ఏదో పెద్ద గుడి ఉంటే ఆ గుడిలో నిద్రపోతుంటే అర్ధరాత్రి మెలకు వచ్చిందంటే, మెలకు చూస్తే అక్కడ దేవదూతలు కూర్చొని ఉన్నారంట. దేవదూతలు కూర్చొని ఒక వెంటిరం పుస్తకంలో ఏమో రాస్తున్నారంట. అబూ బెనాడం కలిసి చూస్తాడు, ఏంటి నిజమా కదా అని మేలుకున్నాడంట. నిజమే అని తెలిసి నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి మీరెవరు అంటే మేము దేవదూతలు అన్నారంట. మీరు ఏం రాస్తున్నారు అంటే, మరి నా భగవంతుడికి ఎవరైతే ఇష్టం, భగవంతుడు అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళ పేరు రాస్తున్నాను, నీకు దేవుడు అంటే ఇష్టమేనా అని అడిగారంట. అవును, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అన్నాడంట అబూ బెనాడం. అయితే నా పేరు మేము చూడండి అంటే ఆ పుస్తకాలు అవన్నీ ఎత్తితే ఎక్కడ ఆయన పేరు లేదట. అయ్యో నాకు దేవుడు అంటే చాలా ఇష్టమే, నా పేరు లేదని చెప్పేసి బాధపడుతూ వెళ్ళిపోయి పడుతున్నాడంట. మళ్ళీ పొద్దున లేచాడు, ఆయనకి ఏం అర్థం కాలేదు, అవన్నీ మర్చిపోయాడు, కలనుకున్నాడు. మళ్ళీ పొద్దున మామూలుగా అంత ఇతరులకి సేవ చేసి ఎవరు ఏం అవసరాలు కావాలో వాళ్ళకి చూస్తూ తన నిస్వార్థంగా తన కోసం, అంటే ఏమి ఆశించకుండా చేయడమే నిస్వార్థం. అంటే నేను వాళ్ళకి చేశాను కాబట్టి వాళ్ళు నాకు తిరిగి చేస్తే బాగుండు అనేది ఆశిస్తే స్వార్థం అంటారు. సో అటువంటి ఏమీ ఆశించకుండా ఎవరికి ఏ సహాయం చేయాలో అట్లా మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు చేస్తూ ఉండేవాడు. అలా చేసి అనుకోకుండా మళ్ళీ అదే దేవాలయంలో పడుకున్నాడు. మళ్ళీ అర్ధరాత్రి మెలకు వచ్చిందంటే, మెలకు వచ్చి చూస్తే అక్కడ మళ్ళీ దేవదూతలు ఉన్నారట. ఈసారి బంగారు గోల్డ్ కలర్ బుక్ లో, నిన్నేమో సిల్వర్ కలర్ తెల్ల రంగు పెద్ద పుస్తకంలో రాస్తున్నారు, ఈసారి బంగారు రంగు పుస్తకంలో రాస్తున్నారట. అప్పుడు అబూ బెనాడం అనుకున్నాడట, ఏంటి వాళ్ళేనా కాదా ఏంటి అని చెప్పేసి ఒకసారి వెళ్ళి అడుగుదామని చెప్పేసి నెమ్మదిగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి, నిన్న వచ్చారు కదా మీరు రాస్తారు కదా, మళ్ళీ ఈరోజు ఏం రాస్తున్నారు అని అడిగాడట. ఈసారి భగవంతుడు ఎవరిని ఇష్టపడుతున్నాడో వాళ్ళ పేరు రాస్తున్నాము అన్నాడట. ఓ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, నా పేరు లేదు, ఇప్పుడు అక్కడ ఉన్నది నా పేరు అని ఇంకా అలాగా అని చెప్పేసి వెళ్ళిపోతుంటే వాళ్ళు మళ్ళీ చూసి పేరు ఏంటి అని అడిగారట. అయితే అబూ బెనాడం చెప్పారట. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళు రాసే దాంట్లో లిస్టులో మొట్టమొదటి పేరు అబూ బెనాడం పేరు ఉన్నది. అంటే మీకేమర్థమైంది, భగవంతుడు ఎవరిని ఇష్టపడ్డాడు, భగవంతుడు ఎవరైతే నిత్యం సేవ చేస్తున్నారో, ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తున్నారో అటువంటి వాళ్ళని భగవంతుడు ఇష్టపడతారని చెప్పేసి ఈ అబూ బెనాడం కథ ద్వారా మనకి తెలుస్తుందండి. సో అట్లా మనకి ఈ రామాయణం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చండి. ప్రతి కథలో ఆఖరికి ఆయన రావణాసురుడిని కూడా, ఆయన చనిపోయాక కూడా ఆయనను కూడా గౌరవించారంటే ఆయనను కూడా శాస్త్రోక్తంగా దహనం చేయడం జరిగింది అనమాట. ప్రతి ఒక్కరికి ఆయన ఎంతో వాల్యూ ఇచ్చేవారు. ఆ సీతమ్మ వారు కూడా ఈజీగా అక్కడ నుంచి హనుమంతుల వారు తీసుకొస్తానని వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన భర్తకు గౌరవించి తన భర్తనే వచ్చి తనని కాపాడాలి, తనని తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఆమె పట్టుబట్టి ఉండడం జరిగింది. అట్లా పాతిరపు ధర్మాన్ని, శ్రీరాముల వారి యొక్క ఔన్నత్యాన్ని ఇవన్నీ కూడా మనం రామాయణంలో ఎన్నో తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు నాతో పాటు సత్యనారాయణ మూర్తి గారు వచ్చారు, ఆయన కూడా రామాయణం గురించి కొన్ని విషయాలు చెప్తారు. ఆ తర్వాత శోభారాణి గారు వచ్చారు, ఆమె రామాయణం రాముడి మీద ఒక పాట కూడా పాడతారు. మరి సత్యనారాయణ మూర్తి గారిని ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా
పెదవుల కన్నా సేవించే చేతులు కన్నా అన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు కన్నా అంటే ఏంటి? ప్రార్థన చేస్తూ కూర్చున్నావు, నీ ఇంట్లో కూర్చున్నావు, దేవుడికి పూజ చేస్తూ ఉన్నావు. ఓకే, దేవుడికి పూజ చేస్తూ మనం కూర్చుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిరుగుతూ ఉంటాం. అది కొనుక్కోవడం చూడు, పోయి కదా, అది చేయి, ఇది చేయి, అవునా కదా? అంటే వాళ్ళు ఒప్పుకోవాలా? ఏదైనా చేయమన్నప్పుడు గౌరవాన్ని పని చేసే వరకు ఒప్పుకోవాలి. ఇక్కడ మనం తెలుస్తూ ఉంటుంది సేవ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది రాముడి యొక్క జీవితం నుంచి ఆయన యొక్క ఎంతో షోడశ కళా సంపూర్ణుడు ఉన్నాడు. 16 కళలు ఆయన దగ్గర ఉన్నాడు. ఆయనలో సహనం ఉంది, ఆయన మితభాషి. ఇప్పుడు మనం కూడా కొంతమంది ఉన్నాం, కొంతమంది మొహం ఎప్పుడు ఆమె మొహంలో పెట్టుకుంటారు, కొంతమంది మొహంలో నవ్వదు, కొంతమంది అవునా కదా. కానీ కొంతమంది పెంచి చూస్తే నవ్వుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మనం కోపం ఉన్నా మన మొహం మనమే పోతుంది. మనలో ఉన్న కోపం ఉంది, ఇంట్లో ఏదో దెబ్బలాడుతూ బయటకు వస్తాం, సరిగ్గా వాళ్ళు ఎదురయ్యారు. ఈ పేరులో కోపం ఉంటుందా? పోతుందా? వెళ్ళిపోతలేదా? వెంటనే కోపం పోతుంది. ఎందుకు? ఆయన మొహం చూసేటప్పటికి ఆయన మొహం ఇప్పుడు ప్రసన్న వదనం, నవ్వుతూ చిరునవ్వుతూ ఉంటుంది. దాంతో ఏమైంది? మన కోపం. సో ఆ విధంగా మనం కూడా ఏమనాలి? ఎప్పుడు కూడా ఆ భగవంతుడిని, ఆ జగదేక వీరుడిని, ఆ రాముడి యొక్క సుందర రూపాన్ని కలుసుకుంటూ మనం నిరంతరం నవ్వుతూ ఉంటాం. ఎప్పుడైతే నిరంతరం నవ్వుతున్నావో అంటే ఇప్పుడు మనం రాముడి నుంచి నేర్చుకోవాల్సిందే. ఆయన ఆగానుభావుడు. ఆయన విగ్రహం చూసి చూడగానే ఓకే, మనకి మొత్తం ఆయన యొక్క లక్షణాలన్నీ మనం జ్ఞాపకం చేయాలి. చిన్న చిన్న విషయాల కోసం మన ఇళ్లలో కొట్లాడుకుంటాం, అరుచుకుంటాం, చేసుకుంటాం. ఓకే, అది కాలేదు, ఇది కాలేదు. మన చిన్న పిల్లలు వాళ్ళు నలుగుతుంటారు. ఇందాక ఒక కథ చెప్పుకున్నాను. ఏంటా కదా? ఆ పిల్లగారు కోపంతో తండ్రి ఇచ్చాడు, నీకు పుస్తకం ఇచ్చాడు, కానీ పుస్తకం పైన ఏముంది? రామాయణం ముందు. నాకు రామాయణం ఉంటుంది పక్కన పడేది, కానీ దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఆయన కావాల్సింది. సో ఈ విధంగా మనం ఏమవుతుంది, మనందరికీ నవేడేస్ అందరికీ కావాల్సింది ఏంటంటే షుగర్ కోటెడ్ డ్రింక్స్ కావాలి. మందు ఎలా ఉండాలి? తీయగా ఉండాలి. దాంట్లో ఉన్న విషయం చేదు ఏదైతుందో లోపల ఉండాలి, పైన కనిపించకూడదు. ఆ విధంగా మనం బతుకుతున్నాము. కష్టాన్ని ఓర్చుకుంటున్నాము, మనం ఓర్చుకోవట్లేదు. మొగుడు భర్తను తిట్టకూడదు, కొడుకు తండ్రిని తిట్టకూడదు, అమ్మా నాన్నల్ని వృద్ధులైన అమ్మా నాన్న బాగా చూసుకోవాలి. మరి ఇవన్నీ చేస్తున్నావా? ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి. ముందు తల్లిదండ్రులుగా మనం ఆచరిస్తే పిల్లలు ఏం చేస్తారు? ఆటోమేటికల్లీ ఆచరించడం జరుగుతుంది. ఓకే, మనకి ఇంతకుముందు ఒక స్టోరీ ఉంది. ఒక మనవడు గొయ్యి తవ్వుతున్నాడు. ఎందుకు తవ్వుతున్నాడు అంటే, ఎందుకు తవ్వుతాడు? నువ్వు మీ నాన్నని సరిగ్గా చూసుకోవట్లేదు, నేను కూడా నీ కోసం తవ్వుతున్నాను అన్నాడు. అంతేనా? అంతే కదా. కొడుకు సరిగ్గా చూసుకుంటే తాతను దగ్గర చూసుకున్నాడు అనుకోండి, వీడు దగ్గర చూసుకుంటాడు. ఆ దగ్గర చూసుకోకపోతే వీడు దగ్గర చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా దీనికి డబ్బుతో లేదు, డబ్బుతో అవసరం లేదు. నిన్న కథ లేదండి నేను. వశిష్ఠ మహర్షి రాముడు వారికి గురువు. వశిష్ఠ మహర్షి గారు వాళ్ళ యొక్క అంటే ఏంటి? వశిష్ఠ మహర్షి యొక్క ఆయుష్ చూస్తే 1000 సంవత్సరాల వయసు ఉంది. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాల వయసు ఉంది. 1000 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ఆయన గురువుగా ఉండి ఎటువంటి కోపం లేకుండా, ఎటువంటి అసూయ లేకుండా, ఓకే, ఎటువంటి అహంకారం లేకుండా ఆయన అదే విధంగా గురువుగా ఉన్నాడు. దశరథ మహారాజు దిలీపుడు ఈ రాముడి యక్షోర వంశంలో అనేక మంది మహానుభావులు ఉన్నారు. అందరూ కూడా గంగని భూమి మీద తీసుకొచ్చాడు భగీరథుడు. అది ఎవరి వంశం? రాముడి వంశంలోనే ఉన్నారు వాళ్ళు కూడా. సో అటువంటి వాళ్ళు మహానుభావులతో దిలీప్ మహర్షి, ఇటువంటి వాళ్ళందరూ ఆ మహర్షులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వశిష్ఠుడు గురువే. కానీ అటువంటి వశిష్ఠుడికి ఎంత గర్వం కావాలి? వదిలిన గర్వం అనేది అదే మనం చూడండి, ఎంత గర్వం ఉంటుంది, ఎంత అహంకారం ఉంటుంది. ఎవరైనా ఎదురైతే నా మాట ఎందుకు తట్టుకోలేదు, వెంటనే వాళ్ళని ఏం చేయాలి? వెంటనే వాళ్ళు ఇచ్చేయాలండి. అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు గురువు లేదు, ఏం లేదు.
వ్యసనాలు ఈ రోజుల్లో మనలో బాగా ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఈ తరం వాళ్ళు పర్వాలేదు, ఆ తరం కంటే ఇప్పుడు ఈ తరం వచ్చేటికి లేటెస్ట్ తరం ఇంకా పెరిగిపోయింది ఇంకా. సో అందుకోసం మనం ఏం చేయాలంటే తరాలు మారినా సరే ఈ యొక్క వాల్యూస్ విలువలు ఏవైతే ఉన్నాయో, సత్యం ఎప్పుడు సత్యమే, ధర్మం ఎప్పుడు ధర్మమే, శాంతి ఎప్పుడు శాంతమే, అవన్నీ ఎప్పుడు మారలేవని మారవదు, ఏమీ మారదు. అర్థమైనా? నువ్వు అహంకారానికి పోయావు అనుకోండి, నీ ఆశలన్నీ కలిగిపోతాయి. అహంకారం పోతే ఆశలు కలిగిపోతే కలిగిపోవాలి. నువ్వు కనుక పేకాట జోరు ఏదైనా మొదలెట్టావు అనుకున్నావు, అహంకారం పోయి దాని మీద పేకాటలో బాగా నేను గొప్పని వేసుకుంటూ మొదలుపెట్టావు అనుకోండి, ఏమైపోతుంది? మొత్తం ఆశ అందుకనే ఇవన్నీ మనకు పూర్వం చెప్పిన వాళ్ళు ఉండేవారు. సో ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు ఎవరు మీరేనా గుడికి చేశారు? పేరు కృష్ణయ్య గారు చేశారు. సో దానికి ఒక కథ ఏంటంటే, కింద ఒక కథ చెప్పారు, ఆవు కథ. గొంతులో పడుకోవడం, ఒక మంచి పని చేసినప్పుడు అనేక మంది మనమే వెనక అవుతారు, ముందు అవుతారు, అనేక తిప్పి వెళ్తారు, అనేక వేస్తుంటారు. అరే గుడి కట్టాడు, చాలా తిరిగేది చెప్తారు, ఇప్పుడు ఏదో అంటాడు, ఇప్పుడు ఏదో అంటాడు. సో మనం అవన్నీ కూడా వదిలేసి నేను ఒక సేవ చేస్తున్నాను, ప్రజల కోసం చేస్తున్నాను ఎప్పుడైతే మనసులో నీకు ఉందో అప్పుడు ఏమవుతుంది, మనం పైకి వస్తాం. లేదంటే ఏమైపోతాం, గురుకుపోయి అనుకోండి, ఆ గోతులను బ్రతుకుతాం. ఇటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ రామాయణం ద్వారా మనకి రాముడి యొక్క చరిత్ర ద్వారా, రాముడి యొక్క జీవనం ద్వారా మనందరికీ తెలుస్తున్నాయి. కాబట్టి ప్రతిరోజు రాములను తెలుసుకోవాలి. రామాయణం ప్రతి ఇంట్లోనూ ఉండాలి, రామాయణాన్ని చదవాలి. ఇవన్నీ చేసిన రోజుని మనము చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించాం. సీతమ్మ గారు ఎంత గొప్పవాడండి. సీతమ్మ గారు ఒక మహారాజు కూతురు. ఎవరు? ఒక మహారాజు యొక్క కూతురు. ఆవిడ రాజకల్పాల మీద పడుకునేది. చుట్టూ అనేక మంది, వేల మంది నీకు దాసదాసులు ఉండేవారు. ఆవిడ కాలు తీసి కింద పెట్టడానికి అవసరం లేదు, అన్ని కూడా ఆవిడ కోరికలన్నీ దగ్గరికి వచ్చింది. అటువంటి సీతమ్మ వారు రాముడితో పెళ్ళయ్యాక, రాముడితో కాపాడు వచ్చాక, ఓకే మనం ఏం చేస్తారు? ఇప్పుడు నవ్వేస్తూ సీతమ్మ ఏం చేస్తారు? నవ్వేసి వాళ్ళందరూ ఏం చేస్తారు? పెళ్లి కాగానే ముందే అడుగుతారు కొంతమంది, అత్తమ్మతో మాకు నువ్వు రా, సపరేట్ కాపురం పెట్టుకున్నాం, వాళ్ళతో మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు, వాళ్ళు రా సపరేట్ కాపురం పెట్టుకున్నాం. కానీ సీతమ్మ అలా అలా చేసి అనలేదు సీతమ్మ. అందుకనే ఆవిడ సీతమ్మ అయింది, మహాశాస్త్రి అయింది. ఈ రోజు సీతమ్మ మనం తెలుసుకుంటాం. సో కష్టాలు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తప్పవండి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు తప్పు. కష్టాలు చూసి మనం పెరగకూడదు, బాధపడకూడదు. రాముడికి వచ్చిన కష్టాలు కానీ, సీతకు వచ్చిన కష్టాలు కంటే పెద్ద పెద్ద కష్టాలు నాకు వచ్చినాయా? చెప్పండి. మీరే ఉన్నారు, మీ నాన్న 4 ఎకరాలు ఉంది, మీ తమ్ముడికి 2 ఎకరాలు 3 ఎకరాలు నీకు 1 ఎకరం ఇచ్చారు అనుకున్నాం. ఏం చేస్తారు? ఏం చేస్తాం? లేదా అలా కాదు, 2 ఎకరాలు 2 ఎకరాలు సమానంగా ఇచ్చాడు, ఈ రోజు ఇస్తానన్నాడు, రేపు ఎవరన్నాడు, ఈ రోజు ఇస్తానన్నాడు, రేపు ఎవరన్నాడు. ఏం చేస్తాం? ఏదో చేతులు ఏదంటే వేసి మీరు వేద్దాం. రాముడు వారు ఏం చేశారు? ఆయన కూడా స్వర్ణతులిగా తలపాలు పడుతున్నారు. ఆయన స్వర్ణతులిగా తలపాలు పడుతున్న మనిషి. అటువంటి రాముడు, మన రాముడు, శ్రీరాముడు ఏమి మాట్లాడలేదు. కైకేయికి వెళ్ళాడు. నెక్స్ట్ డే పట్టాభిషేకం. ఎప్పుడు? నెక్స్ట్ డే మార్నింగ్ లెగిస్తే పట్టాభిషేకం. ఓకే, వశిష్ఠులు వారు వచ్చారు. దశరథ మహారాజు ఇంకా రాలేదేంటి, రాములు వారు రాలేదేంటి, మంత్రి సుమంత్రిని పంపించారు. గబగబా దశరథ మహారాజుని తీసుకురండి. దశరథ మహారాజు దగ్గరికి సుమంత్రుడు వెళ్ళాడు, మంత్రి సుమంత్రుడు వెళ్ళాడు. సుమంత్రుడు వెళ్ళేటికి ఆయన విషాదంతో ఏడుస్తూ అలాగా, ఎవరు ఎందుకు ఏడుస్తున్నాడు? పైకి గృహంలో వెళ్ళిపోయింది. అరే అలా ఎందుకు వెళ్ళిపోయావు అంటే మొదలెట్టి 2 వారాలు ఇస్తాను నాకు. ఆ 2 వారాల్లో మొదటి వారం ఏంటి? నా కొడుకు భర్తని రాజు చేయి. 2వ వారం ఏంటి? సరే రాజు చేయి బాగా ఉంది. 2వ వారం ఏంటి? 14 సంవత్సరములు ఏం చేయాలి? అరణ్యం ఒక వారం జీవించాలి. ఎంతైనా బాగుందంటారు.
సరే చెయ్యి ఒకదానికి ఓకే సరే నీకు ఇవ్వను అంటే ఓకే సరే చాలా సార్లు కాబట్టి ఒప్పుకుంటాం. రెండోది ఏమంటున్నాడు, నేను వనవాసానికి వెళ్ళిపోమని. ఎందుకంటే తెలుసు వనవాసం వెళ్ళిపోమని, అప్పటి రాజ చట్టాల ప్రకారం సపోజ్ రాముడు ఉన్నాడనుకోండి, భరతుడు అప్పుడు లేడు, ఊరు లేడు, భరతుడు వచ్చి పట్టాభిషేకం అయితే మళ్ళీ రాముడు ఏం చేయొచ్చు, భరతుడిని తోసేసి ప్రజలందరూ రాముడినే కోరుకుంటున్నారు అందరూ కూడా. అందుకోసం ఏం చెప్పింది ఆవిడ, విలువలోనూ మా భర్తని సంస్కృతంగా అవుతాయి కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, వనవాసానికి పంపించేయాలని చెప్పేసి 14 సంవత్సరాలు పంపించేసేస్తే పెద్ద కొడుకు కాకుంటారు. సో ఈ విధంగా ఇంటి చేసి ఆ విధంగా చెప్తుంటారు. తర్వాత ఆవిడ చాలా పశ్చాత్తాపం పొందింది. ఈలోపు రాముడు వచ్చాడు. రాముడు వచ్చి తండ్రి ఎప్పుడు రాముడు చూసినా తండ్రి వెంటనే హత్తుకునేవాడు. ఆయన ఎంత దుఃఖంలో ఉన్నా సరే రాముడి యొక్క సుందర వహనం చూసి, ఆ సుందర రూపం చూసి మనం మన పిల్లలు చూసేటప్పటికి బయటకు కలిసిపోయి వస్తాం, పిల్లలు చూసేటప్పటికి మనం అన్నీ మర్చిపోతాం. అదేవిధంగా రాముడు కూడా చాలా సుందర వదనుడు కాబట్టి ఆయన చూశాడు. కానీ ఆ రోజు ఆయన ఏం చేశాడు, ఏం అసలు మాట్లాడలేదు. తండ్రి ఇదేంటి ఇలా ఉండాలి, ఏంటంటే ఏం మాట్లాడలేదు. పొద్దులు ఏడుచుకున్నాడు. ఆయన ఏడ్చేటప్పటికి వెంటనే కైకేయి చెప్పింది, చూడు ఎందుకు ఏడుస్తున్నాడు, పిచ్చోళ్ళు ఏడుస్తున్నారు, నేనేం కోరలేదయ్యా, భరతుడికి అభిషేకం పట్టాభిషేకం చేయమన్నాను, నువ్వేమో అరణ్యాలకు వెళ్ళమని చెప్పాను, దానికే ఏం చేస్తాను ఎక్కడ అని చెప్పాను. అంటే మనిషి యొక్క విచక్షణ కోల్పోయినప్పుడు భర్త మీద గౌరవం పోతుంది, పెద్దల మీద గౌరవం పోతుంది. అప్రవృత్తున్న గౌరవం చెప్పుడు మాటలు వింటామండి. ఆవిడ చెప్పుడు మాటలు విన్నాడు. వీడేటప్పటికీ ఏమైపోయింది, ఆ గౌరవం పోయింది, విచక్షణ పోయింది. ఈ విధంగా మనం అనేక రకాలుగా మనం దేశాలు చూసుకుంటాం. అందరం మంచిలోనే, మామూలుగా అందరూ మంచిలోనే. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకరు నేను మిమ్మల్ని 4 తిట్లు తిట్టానుకున్నాం, మిమ్మల్ని కోరుతున్నంత సేపు మీరందరూ మంచిగానే ఉంటారు. నేను 4 తిట్లు తిట్టానుకున్నాం, తిరిగేమో అప్పుడు తెలుస్తుంటాం మన యొక్క నైజం. ఒకడు మనల్ని తిట్టినప్పుడు కూడా నువ్వు అంతే శాంతంగా ఉన్నావా లేదా, తిట్టినప్పుడు కూడా అంతే శాంతంగా ఉంటే దానికి సత్య భగవాన్ అని ఒక చెప్పారు. మనం ఇప్పుడు మనకి పోస్ట్ వస్తుంది కదా, పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ వస్తుంది, పోస్ట్ మీద ఎక్కడ రాసి వస్తుంది. ఆ ఉత్తరం నువ్వు తీసుకున్నావు అనుకో, తీసుకోలేదు నీ దగ్గర ఉంది, నువ్వు తీసుకోకపోతే ఏమవుతుంది, మళ్ళీ వాపసు తీసుకో. అదేవిధంగా నిన్ను ఎవరైనా తిట్టారనుకున్నావు, తిట్టినప్పుడు నువ్వు దాన్ని స్వీకరిస్తే అది నీదవుతుంది, స్వీకరించకపోతే ఎవరు. ఇప్పుడు నన్ను చెప్తారు మీరు, నేను అలా పట్టించుకోవట్లేదు అనుకో, నీకు ఇంకా కోపం పెరుగుతుంది, నువ్వు ఇంకా తెలుగుతావు, ఇంకా తెలుగుతావు, ఇంకా తెలుగుతావు అంటే ఏంటి, నాకు ఇది బాగట్లేదు అని. అవునా కదా. సో ఆ విధంగా మనకి తెలుసు. అందుకోసం మనందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఈ రామాయణం గురించి, భారతాల గురించి మనం నేర్చుకోవాల్సిందంటే, రాముడి కీర్తి గురించి రోజు రాముడు చూస్తూ దండం పెట్టుకోవడం కాదు, వాళ్ళ గుణాన్ని మనం ఏం చేయాలి, ఏం గుణాలు ఉన్నాయో వాటన్నింటినీ మన పిల్లలకి ఇప్పుడు జనరల్గా తాతలు అయిపోయారు మీరు, మనవాళ్ళు దగ్గరికి వచ్చి ఎవరు వస్తారు, మనవాళ్ళు దగ్గరికి వస్తూ ఉంటారు. పూర్వం జనరల్గా ఏమైందంటే మనవాళ్ళకి వస్తే కథ చెప్పేవాళ్ళం. ఈ రోజు అందరూ కలిసి టీవీ దగ్గర కూర్చుంటున్నాం, అందరూ కలిసి టీవీ దగ్గర కూర్చుంటున్నాం. టీవీ దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పే కథ ఏదో ఉంటున్నాం. అత్తగారు కోడలు అని ఇది దెబ్బలాంటి